అధ్యక్ష, ఇప్పుడు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి 4 శాఖలు 36,088 కోట్ల రూపాయలు బడ్జెట్. అధ్యక్ష, 4 శాఖలు ఇంత బడ్జెట్ అన్నటువంటిది మా సభ్యులందరూ మాట్లాడారు. దీని వెనుకున్నటువంటి అర్థం పరమార్థం చెప్తాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి విజన్ అధ్యక్ష 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ ఉండాలి. ఆ ఇంటి తలసరి ఆదాయం ఇప్పుడున్న 2,67,000కి 36 లక్షలు దాటాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడున్న 70 సంవత్సరాలు 85 సంవత్సరాలు కావాలి అంటే స్కూల్ నుంచి ప్రారంభం కావాలి. అధ్యక్ష, అందుకే స్కూల్ ఎడ్యుకేషన్ గత ప్రభుత్వంలో 117 ద్వారా నిర్వీర్యమైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ని పునర్వైభవాన్ని తీసుకొచ్చి కింది స్థాయి నుంచి నైతిక విలువలతో కూడినటువంటి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి స్కూల్ ఎడ్యుకేషన్కి భారీ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన స్కిల్. అధ్యక్ష, స్కిల్ మేనేజ్మెంట్లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్కు ఉన్నటువంటి ఒక మంచి ఆలోచనకి మచ్చ కలిగించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో యువత నిర్వీర్యమైపోతే మా నాయకుడు యువగళం ద్వారా యువతకు 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానని చెప్పారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్కి ఈ బడ్జెట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అధ్యక్ష, ఆ తర్వాత అధ్యక్ష హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష GOMS 77 ద్వారా పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ లేక వేలాది మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పీజీ ఎడ్యుకేషన్కి దూరం అయ్యారు. అధ్యక్ష, కాబట్టే హైయర్ ఎడ్యుకేషన్కి కూడా భారీ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, చివరిగా జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల ఐటీ పరిశ్రమలు పారిపోతే మళ్ళీ ఆ పరిశ్రమలు తీసుకొచ్చి వారికి ఒక స్థానాన్ని కల్పించి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతోనే దాన్ని కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అధ్యక్ష, ఈ బడ్జెట్ సముచితం, సమంజసం. ఒక విద్యావంతుడు, యువకుడు, ఆలోచన పరుడు, ఏ విషయం ఇచ్చినా లోతుగా అధ్యయనం చేయగలిగినటువంటి సమర్థుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే విజన్ ఉందో, తండ్రి గారి ఆలోచన, తనయుడు ఆచరణ, ఇదే ఈరోజు ఈ బడ్జెట్కున్న అర్థం పరమార్థమని తమకు తెలియజేసుకుంటూ ఆయన ఎంత సమర్థుడో 2 మాటలు చెప్తాను. అధ్యక్ష, గతంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఇచ్చారు, ఆనవాడు కూడా ఐటీ తీసుకున్నారు. ఒకేట అధ్యక్ష LED బల్బులు. అధ్యక్ష, దేశంలో ఎక్కడ లేనటువంటిది LED బల్బులు తెచ్చారు, ఈరోజు వెలుగుతున్నాయి. ఆ రోజు ఫైబర్ నెట్ తెచ్చారు. దేశం మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్లో లైన్లు వేయాలంటే ఆ రోజు బాబు గారు ఒకటే ఆలోచన చేశారు, ఉన్న కరెంట్ పోల్స్ నుంచి లైన్ లాగితే సరిపోలని నాట్ ఈవెన్ 5% ఆఫ్ టోటల్ కాస్ట్లో ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి దేశంలోనే అత్యధికమైనటువంటి అవార్డులు, దాదాపుగా 680 అవార్డులు. అధ్యక్ష, నేను అప్పుడు కమిషనర్గా అవార్డులు మోసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడి ప్రత్యేకంగా ట్యాక్సులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమర్థుడు, విజన్ ఉన్నటువంటి మా నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశంలో 2047 నాటికి పేదరికం లేనటువంటి సమాజం సృష్టించాలన్నదే తాతగారు ఈ సమాజమే దేవాలయం అంటే, తండ్రి గారు ఈ సమాజంలో పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నటువంటి నానుడితోనే ఈ శాఖలు ఆయన తీసుకున్నాడు. ఈ శాఖలు ఆయన నిర్వహణకు మనం అందరూ కూడా, ఇక్కడున్న శాసనసభ్యులందరూ కూడా, ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంటు, మరి అదేవిధంగా ఐటీ, ఇవన్నిట్లో కూడా మన ప్రమేయం, మన సహకారం ఉంటే తప్ప ఆయన తీసుకున్నటువంటి ఈ బాధ్యత సమర్థవంతంగా నెరవేర్చాలంటే మనందరి సహకారం ఉండాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.